హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈరోజు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ అయితే కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వావ్, సూపర్ అండి. 9 ఆఫ్ కప్స్, రీయూనియన్, హ్యాపీనెస్, ప్రాస్పెరిటీస్, అబండెన్స్. వావ్, సూపర్. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా సేమ్ కార్డ్ అనమాట. మీకు అతి త్వరలో చాలా మంచి జరగబోతుందండి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఇక్కడ మీ సోల్మేట్ చూపిస్తుంది. మీ సోల్మేట్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి. ఈ పర్సన్ మేబీ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు. తను ఏదైనా విషయంగా తను దూరంగా ఉండొచ్చండి మీకు. ఓకే, సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడము అండ్ మీరు చాలా హ్యాపీగా ఉండడం జరగబోతుంది అనమాట. మళ్ళీ మీ సోల్మేట్తో మళ్ళీ మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారు. ఇక్కడ మెసేజ్ ఎలా ఉందంటే, కొంతమందికి 3 డేస్ అండ్ కొంతమందికి 9 డేస్. ఓకే, ఈ లోపల మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి వైపు నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ లేదా ఈ పర్సన్ డైరెక్ట్గా మీకు కనిపించడము, సో ఇది చూపిస్తుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. ఓకే, గుడ్ న్యూస్ అని చెప్పచ్చు అండి. ఇది మీకు బ్యాడ్ న్యూస్ అయితే ఏమి కాదు. మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు తన ముందు చాలా ఆప్షన్స్ ఉండడం వలన, తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉండడం వలన ఈ పర్సన్ ఎందుకో మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు అండ్ చాలా మొండిగా ప్రవర్తించారు మీ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది. సో ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రావడం జరగబోతుందండి. చాలా మటుకి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. లేదా తను సింగిల్ పర్సనే అంటారా, మంచి పొజిషన్లో ఉండడం కానీ లేదా మంచి జాబ్లో తను సెటిల్ అయిన పర్సన్ అయి ఉండాలన్నమాట తను. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. సో తన ముందు చాలా ఆప్షన్స్ ఉండడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. ఈ కనెక్షన్లో చాలా మొండిగా అనమాట, చాలా మొండిగా ప్రవర్తించారు. మీరు బాధపడినా ఏడ్చినా తన గురించి ఎంత మొత్తుకున్నా ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదండి. ఓకేనా? సో ఆ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రావడం జరగబోతుంది. ఓకే, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుందండి. ఎందుకో ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక టైంలో తను చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుందండి. ఆల్రెడీ ఈ పర్సన్ తన ఫ్యామిలీతోనే ఉన్నారు, కానీ తన లైఫ్లో ఎంతమంది ఉన్నా తను ఒంటరి జీవి అనే ఫీలింగ్ అనేది తనకి కలుగుతుందన్నమాట. మేబీ ఈ పర్సన్ ఇక్కడ కప్స్కి సంబంధించిన మెసేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఎమోషనల్గా తను కనెక్ట్ అయి ఉన్నారండి. కానీ ఈ పర్సన్కి తెలియలేదన్నమాట. తన మనసులో మీ మీద ఇంత లవ్ ఉందా, ఇంత ప్రేమ ఉందా, ఈ పర్సన్ కూడా మీకు ఇంతగా కనెక్ట్ అయ్యారా అనేది తనకు అర్థం కాలేదన్నమాట. కాబట్టి తను చాలా మొండిగా ప్రవర్తించారు. కానీ ప్రజెంట్ మాత్రం అండ్ ఈరోజు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీకు కాంటాక్ట్ కూడా చేయాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి, కానీ కొంచెం మొండిగా ప్రవర్తిస్తున్నారనమాట. ప్రజెంట్ మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. ఈ పర్సన్ లైఫ్లో తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ తను ఒంటరి జీవి అనే ఫీలింగ్ తనకి చాలా కలుగుతుందనమాట. తన లైఫ్లో మీరు ఉంటేనే తనకి ఫుల్ఫిల్మెంట్ అనేది అవుతుందన్నమాట ఈ పర్సన్కి. ఓకే,
కొంతమందికి ఈ పర్సన్ లైఫ్‌లో చాలా గొడవలు గూడా జరుగుతా ఉండొచ్చండి. ఈ పర్సన్‌కి అండ్ థర్డ్ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉండొచ్చనమాట. ఎంపరర్ క్లారిఫికేషన్ చేస్తాం. మీ పర్సన్‌లో మొండితత్వం ఖచ్చితంగా ఉంటుందండి. 99% పీపుల్స్‌కి మొండితత్వం ఎక్కువ చూపిస్తుందనమాట. ఈ కనెక్షన్‌లో వారు చాలా మొండిగా ప్రవర్తించడము, వారి అవసరం తీరుగా మీతో ఉండడము, అండ్ వారి అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందనమాట ఈ కనెక్షన్‌లో. అండ్ ఈ పర్సన్ ఏంటంటే, మీ వైపు నుంచి కూడా ఈ పర్సన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతుందేమో అని కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి తను ఎస్కేప్ గూడా అయిపోయి ఉంటారనమాట. ఓకే. తన అవసరం తీరుగా మీతో ఉన్నారండి. చాలా ఇయర్స్ గూడా ఉండొచ్చు. చాలా మంత్స్ గూడా ఉండొచ్చు. మేబీ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగారా? ఏదో విషయంగా తనని క్వెషన్ చేయడం అయితే జరిగిందనమాట. దాని వలన గూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి. క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే. తను కష్టజీవి గూడా అయి ఉండొచ్చండి. ఈ పర్సన్ అండ్ మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీరు ఒకటే ఆఫీస్‌లో గూడా వర్క్ చేస్తా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే, తనని మీరు ఏదో విషయంగా జడ్జ్ చేయడం అయితే జరిగిందండి. నీ లైఫ్‌లో ఎవరో ఉన్నారు అండ్ ఇగ్నోర్ చేస్తున్నావు. నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదని గాని, సో, ఇలాంటి చాలా ఉంటుంది గదా! సో, అలా మీరు క్వెషన్ చేయడం ద్వారా ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి తను బ్యాక్ స్టెప్ గూడా తీసుకొని ఉంటారనమాట. ప్రెజెంట్ ఏంటంటే మీరు మీ లైఫ్‌లో మీ కెరియర్ మీద గూడా మీరు ఫోకస్ చేస్తా ఉండొచ్చండి. అండ్ ఈ పర్సన్ మనసులో మీ మీద లవ్ లేదా అంటే ఖచ్చితంగా అండి ఈ పర్సన్ మనసులో మీ మీద లవ్ అయితే ఉంది. మీకు ఎమోషనల్లీ ఈ పర్సన్ గూడా కనెక్ట్ అయి ఉన్నారండి. కానీ తన మొండితత్వం, తన మొండి ప్రవర్తన వలన ఈ పర్సన్ దూరం చేసుకొని బాధపడుతున్నారు తన లైఫ్‌లో. మీ దగ్గర నుంచి తనకు లభించిన కేరింగ్, లవ్ అండ్ మీ జోక్స్ గాని, సో, ఇదంతా ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. తను మొండిగా ప్రవర్తించి మీకు దూరమైపోయారు. ప్రెజెంట్ చూడండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ మీ మీద ఈ పర్సన్‌కి ఫ్యాషన్, లస్ట్ ఎనర్జీ ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో ఎక్సెట్రా రిలేషన్ కూడా ఉండొచ్చనమాట. సో, అది గూడా ఈ పర్సన్ మళ్ళీ మీతో కావాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో రిలేషన్ కావాలి అనుకుంటున్నారు. మీ మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారండి ఈ పర్సన్. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మర్చిపోదాము అనే పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయి ఉంటారనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మిమ్మల్ని వదిలేసి తన లైఫ్‌లో తను చాలా హ్యాపీగా బతకాలి అనుకున్నారు. మీతో కావాలని గూడా ఈ పర్సన్ గొడవ పడి ఉంటారనమాట. మీరు చాలా బాధపడ్డారండి. ఈ పర్సన్ మీతో గొడవ పెట్టుకునేసరికి మీరు తట్టుకోలేకపోయారనమాట. చాలా బాధపడ్డారు. కానీ ఈ పర్సన్ మూర్ఖత్వం, మొండితత్వం అండ్ తన లైఫ్‌లో ఇంకా మీతో అవసరం తీరిపోయింది. తన లైఫ్‌లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడ నేను హ్యాపీగా బతకొచ్చు అని ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయి తనింత వర్క్ చేసుకుంటా బతుకుదాము అనుకున్న తనకు తన మైండ్ అనేది తనకి కుదుటగా ఉండనివ్వడం లేదండి. పదే పదే ఈ పర్సన్‌కి తను ఎంత వర్క్‌లో ఉన్నా సరే మీరు గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్‌కి. అది 100% నేను చెప్పగలను. ఓకే. తను ఎలాంటి వర్క్ చేస్తున్నా గూడా ఈ పర్సన్‌కి మీరు గుర్తుకొస్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు. ఇప్పటికి ఈ పర్సన్ మీ మీద చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో టైమ్ స్పెండ్ చేయాలి. మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళాలి. మిమ్మల్ని డేటింగ్‌కి గూడా తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్స్ అనేది ఈ పర్సన్ మైండ్‌లో ఉందన్నమాట. చెప్పలేనంత అట్రాక్షన్ అనేది ఈ పర్సన్ మనసులో ఉందండి. చాలా లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుంది. అండ్ డెఫినెట్‌లీ ఈ పర్సన్ అదర్ కనెక్షన్‌తో కూడా డీల్ అవుతున్నారండి. మీరు కాకుండా కొంతమందికండి తన లైఫ్‌లో అదర్ పర్సన్ కూడా ఉన్నారు అని మీకు కూడా తెలిసి ఉంటుంది. ఓకేనా? మళ్ళీ మీతో ఫ్యాషన్‌తో ఇక్కడ లవ్‌తో కాదు ఫ్యాషన్‌తో మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. మళ్ళీ మీతో జీవితాన్ని స్టార్ట్ చేయాలి. రీయూనియన్ చేయాలి అనేది చూపిస్తుంది. అండ్ కొంతమందికండి ఈ పర్సన్‌ని థర్డ్ పర్సన్ ఎవరో చాలా కంట్రోల్ చేస్తా ఉన్నారనమాట. వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. ఈ పర్సన్‌ని చాలా కంట్రోల్ చేస్తా ఉన్నారనమాట. అండ్ కొంతమందికండి ఈ పర్సన్‌కి వారి ఇంట్లో ఏమీ నడవదండి.
ఈ వారి ఈ పర్సన్ ఎవరైతే కంట్రోల్ చేస్తా ఉన్నారో వారిదే పై చెయ్యి అనేది ఉంటుందన్నమాట. ఈ పర్సన్‌ది అక్కడ ఏమి నడవదు. దాని వలన గూడా ఈ పర్సన్ ఇంకా మీ లైఫ్‌లోకి రాకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం గానీ, అంటే చూడండి అక్కడ ఒక పిల్లిలాగా బతుకుతున్నారు. కానీ మీ దగ్గర ఈ పర్సన్ ఒక సింహంలాగా ఉంటారనమాట. తను అనుకున్నవన్నీ జరుగుతాయి మీ దగ్గర. కానీ తన లైఫ్‌లో ఉన్న పర్సన్ దగ్గర మాత్రం ఈ పర్సన్ పిల్లిలాగా ఉంటారనమాట. తనది ఏమి నడవదక్కడ. ఓకే. అవన్నీ విషయాలు గూడా బయట చెప్తే తన లెవెల్ అనేది పడిపోతుంది కదా! కాబట్టి గూడా కొంతమందికి ఈ పర్సన్ కొంచెం కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేసి అండ్ తన లైఫ్‌లో జరుగుతున్న అన్నీ బయట పడితే తన పరువు పోతుంది అని కూడా ఈ పర్సన్ మీకు దూరం చేసుకొని కూడా ఉంటారనమాట. ఓకే. డెత్. మేజర్ రకన కార్డ్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా వస్తున్నాయి. మళ్ళీ ఈ రిలేషన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ జరగబోతుంది. మళ్ళీ రీబర్త్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా చెప్పగలను రీబర్త్ అయితే ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పర్సన్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది రావాలి. అండ్ వస్తుంది గూడా. మీ గురించి తను తపన పడడం, మీ గురించి తను ఎదురు చూడడం, అంటే మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూపు అనేది తను చూడడం జరగబోతుందనమాట. మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆరాట పడుతున్నారు. ఈ పర్సన్ కాల్ చేస్తే బాగుండు, మెసేజ్ చేస్తే బాగుండు, మళ్ళీ ఈ పర్సన్ మీతో మాట్లాడితే బాగుండు, ఇద్దరు కలిసి ఉంటే చాలా బాగుండు, ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటే బాగుండు అని మీరు ఎదురు చూస్తున్నారు. అదే టైమింగ్ అనేది రాబోతుందండి. ఈ పర్సన్ వైపు నుంచి ఆ టైమింగ్ అనేది చేంజ్ అవ్వబోతుందనమాట. మీరిప్పుడు ఏదైతే ఆరాట పడుతున్నారో, అదే టైం గూడా ఈ పర్సన్‌కి రాబోతుంది. ఈ పర్సన్ గూడా మీ గురించి తను ఆరాట పడడం, ఈ పర్సన్ కాల్ చేస్తే బాగుండు, ఈ పర్సన్ వైపు నుంచి యాక్షన్ తీసుకుంటే బాగుండు, ఈ పర్సన్ యాక్షన్ తీసుకోకపోతే ఈ పర్సన్‌ని మిస్ అయిపోతానేమో అనే భయం గూడా ఈ పర్సన్‌లో ఉండబోతుందనమాట. మీ గురించి చాలా ఆలోచించడం జరగబోతుందండి. మీరేంటంటే ఈ రిలేషన్‌లో హ్యాపీగా ఉండలేకపోతున్నాను. ఈ పర్సన్ గురించి ఎన్ని ఇయర్స్ ఎదురు జూషినా ఈ పర్సన్‌లో మార్పయితే రాదు. ఇంకా మూవ్ ఆన్ అవ్వడం తప్ప చేసేదేమీ లేదు అని మీరు చాలా బాధతో, చాలా పెయిన్‌తో మూవ్ ఆన్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ద లవర్. మీ సోల్‌మేట్ అండి. ఇక్కడ సోల్‌మేట్ అనేది ఎక్కువ చూపిస్తుందండి. మళ్ళీ మీ సోల్‌మేట్ రాబోతున్నారు. ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, మళ్ళీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ నంబర్‌ని ఏ పర్సన్ అయితే బ్లాక్ చేశారో, ఈ పర్సన్ మళ్ళీ అన్‌బ్లాక్ చేయబోతున్నారనమాట. అండ్ కొంతమందికి ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనేది చూపిస్తుందండి. ఓకే. మీరు చాలా మటికి తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్న పర్సన్‌తో మీరు ఎవరైతే డీల్ అవుతున్నారో, అంటే తను మ్యారేజ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మీరు మ్యారేజ్ అయిన పర్సన్ ఉండొచ్చు. అలా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో, వారికి మళ్ళీ రీకన్సిలేషన్ అనేది జరగబోతుందనమాట. అండ్ ఈ పర్సన్ వైపు నుంచి మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకోవడం జరగబోతుందండి. అండ్ మళ్ళీ ఈ పర్సన్ మీ సోల్‌మేట్ అనమాట. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం జరగబోతుంది. అండ్ ఈ పర్సన్ కొంతమందికి తను లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉండి ఉంటారండి. అండ్ ఈ పర్సన్‌కి మీరు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉన్నారు. తనని మర్చిపోదాము అని మీరు చాలా విధాలుగా ట్రై కూడా చేస్తా ఉండొచ్చండి. కొంతమంది 1 ఇయర్, కొంతమంది 6 మంత్ నుంచి కూడా ఈ పర్సన్‌ని మీరు మర్చిపోదాము అని మీరు ట్రై చేస్తున్నారు. కానీ మర్చిపోలేకపోతున్నారనమాట. మళ్ళీ ఇక్కడే రీకన్సిలేషన్ ఉంది. మీరు పదే పదే ఆలోచిస్తున్నారని అటువైపు నుంచి ఈ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారండి. తన ఫీలింగ్స్ అనేది మీకు కనెక్ట్ అవుతున్నాయి. మీ ఫీలింగ్స్ అనేది ఈ పర్సన్‌కి కనెక్ట్ అవుతున్నాయి. అందుకని మళ్ళీ మీరు మూవ్ ఆన్ అవుదాము అనుకున్నా మూవ్ ఆన్ అవ్వలేక మళ్ళీ ఇక్కడ రీయూనియన్ అవ్వడం, మళ్ళీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ రీయూనియన్ అవ్వడం. సో, ఇదంతా జరుగుతా ఉంటుందనమాట. ఆ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుందనమాట మీ ఇద్దరి మధ్యలో. ఓకే.
టెంపరెన్స్. ఈ పర్సన్ మీకు చాలా ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయి ఉన్నారండి ఈ పర్సన్. కానీ తను రివీల్ చేయలేకపోతున్నారనమాట. మేబీ మీరంటే భయం ఉండొచ్చు. లేదా తన లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు. దాని వలన ఏంటంటే ఈ పర్సన్ ఆగిపోతున్నారనమాట. మీ లైఫ్‌లోకి రావడానికి తను ఇది సరైన టైం కాదని గాని, లేదా మీరు ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్‌లో వస్తే ఈ పర్సన్‌ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోరనమాట. తనని చాలా ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ పర్సన్‌ని మీరు క్వెషన్ చేస్తారు. దాని వలన తను తన ప్రెజెంట్ ఫీలింగ్స్ కళ్ళు మూసుకొని, తెరుచుకునే లోపల తన కళ్ళ ముందు మీరుంటే బావుండు. తనతో మీరు మాట్లాడితే బావుండు అని తన మనసులో ఆ ఫీలింగ్ అయితే ఉందనమాట. కానీ తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారండి. ఆ ఫీలింగ్స్ అనేది ఏమి బయట పడకుండా తను జాగ్రత్త పడుతున్నారనమాట. దాచిపెట్టుకుంటున్నారు. ఓకే. మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు. మిమ్మల్ని ప్రెజెంట్ ఈ పర్సన్ ఒక ఇంప్రెస్ లెవెల్‌లో గూడా చూస్తా ఉన్నారనమాట. ఓకే. నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఈ పర్సన్‌కి నైట్ టైమ్‌లో గూడా మీరు చాలా ఎక్కువగా తనకి గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి. ఈ పర్సన్‌కి నైట్ టైమ్‌లో మీ ఆలోచన అనేది తనని చాలా పీడిస్తుందనమాట. పదే పదే మీరు గుర్తుకు రావడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, మీరిద్దరి మధ్యలో ఏమైతే జరిగినాయో అవి పదే పదే ఈ పర్సన్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అండ్ దాని వల్లనే ఈ పర్సన్ ఇంకా నైట్ అంతా సరిగ్గా నిద్రపోలేకపోతున్నారనమాట. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా జరిగి ఉండొచ్చండి. ఓకే. మీరిద్దరు హ్యాపీగా ఉన్న టైం గాని, అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా స్వీట్ మెమోరీస్ గాని, గిఫ్టులు గాని, సో, అలా ఏదైనా ఉండొచ్చు. పదే పదే ఈ పర్సన్‌కి మీరు చాలా గుర్తుకైతే వస్తున్నారు. అండ్ మీ ఇద్దరికి ఇష్టమైన ఏదైనా సాంగ్ ఉండొచ్చు. లేదా మీ నేమ్స్‌కి సంబంధించి సడెన్‌గా తనకి కనిపించడం గానీ, అండ్ మీ నేమ్‌కి సంబంధించి వారి ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు. తన చుట్టుపక్కల ఎవరైనా ఉండొచ్చు. అది వినగానే ఈ పర్సన్‌లో ఏదో తెలియని అలజడి అనేది తనకు రావడము. సో, ఇదంతా ఉంటుందనమాట. సో, తను ఏంటంటే చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారని చెప్పొచ్చండి. ఈ పర్సన్‌ని ఎంత మర్చిపోదాము అనుకునే ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? అసలేంటి ఈ రిలేషన్‌లో అసలేం జరుగుతుంది? మా ఇద్దరి ఫ్యూచర్ అసలెలా ఉంటుంది? ఈ పర్సన్ ఎందుకు వచ్చారు నా లైఫ్‌లో? అండ్ నేను వద్దననుకున్న పర్సనే మళ్ళీ మళ్ళీ నాకెందుకు గుర్తుకొస్తున్నారు? అని తను చాలా ఓవర్ థింకింగ్ అనేది చాలా చేస్తా ఉన్నారండి. అండ్ నైట్ టైమ్‌లో గూడా ఈ పర్సన్‌కి మీతో టైమ్ స్పెండ్ చేయాలి, మీతో ఉండాలి. అండ్ ఇక్కడ లస్ట్ ఎనర్జీ అని చెప్పాను కదా! మీకు ఆల్రెడీ తెలుసు. ద డెవిల్ కార్డ్‌కి మీనింగ్ ఇంకా. సో, అదంతా ఉంటుందనమాట. ఓకే. పదే పదే తను నైట్ టైమ్‌లో మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీతో తను టైమ్ స్పెండ్ చేయాలి అనేది చూపిస్తుందండి. కానీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అంటే చాలా అడ్వెంచర్స్ అనేది చేయాల్సి ఉంటుందనమాట. అదంతా దాటుకొని రావడానికి ఈ పర్సన్ చాలా కష్టతరం అవుతుందనమాట. దాని వలన గూడా ఈ పర్సన్ ఆగిపోయి గూడా ఉంటున్నారనమాట. ఓకే. మీ లైఫ్‌లోకి రావాలి అనే ఇంటెన్షన్స్ అనేది చాలా చూపిస్తుందండి. ఓకే. ఈరోజు రీడింగ్‌లో అండి మీ పర్సన్‌కి ఏంటంటే మీ మీద చాలా అట్రాక్షన్, అది మాటల్లో చెప్పలేనంత అట్రాక్షన్‌గా ఈరోజు తను ఫీల్ అవుతున్నారండి. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడైనా చూసి ఉంటారు. లేదా మీరు ఈరోజు బాగా రెడీ అయ్యి ఉండొచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ స్టేటస్, మీ డీపీ అలా ఏదైనా ఉండొచ్చండి. ఓకేనా? సో, తను చాలా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళిపోవడము. అండ్ ఈ టైంలో మీరు తన పక్కన ఉంటే బావుండు కదా! తన లైఫ్‌లో ఉంటే బావుండు కదా! మళ్ళీ ఆహ్, మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి. కానీ మీ లైఫ్‌లో ఎలా రావాలి? తను ఏం చేస్తే ఈ పర్సన్‌ని మీరు నమ్ముతారు. సో, ఇదంతా తను చాలా ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. టెన్ ఆఫ్ స్వార్డ్స్. చాలా బాధపడుతున్నారండి. పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకొని తను చాలా బాధపడుతున్నారనమాట.
తన తప్పు తనకి డెఫినెట్‌లీ తెలిసి వస్తుందండి. కొంచెం కొంచెం తను రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. తను ఏదైతే తప్పు చేశారో అది తనకు అర్థమవుతుందనమాట. మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం గానీ, అండ్ పాస్ట్‌లో మిమ్మల్ని తను చాలా చీప్‌గా చూడడం, చాలా చులకనగా చూడడము, మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడడం. సో, ఇదంతా చేసి ఉంటారనమాట. ప్రెజెంట్ ఏంటిది అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట. 9 ఆఫ్ స్వార్డ్స్ అండ్ 10 ఆఫ్ స్వార్డ్స్ అనమాట. తను నిద్రలేని రాత్రులు అండ్ ఒకవేళ తను ఎక్కడికి వెళ్ళినా, ఇలాంటి వర్క్‌లో ఉన్నా, మీ ఆలోచన ఉంటుంది గదా! తనని చాలా వెంటాడుతున్నాయండి ఈ పర్సన్ ప్రెజెంట్. చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని వద్దనుకుని ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్‌లో గూడా వెళ్ళిపోయి ఉంటే అక్కడ తనకి చాలా హార్ట్ బ్రేక్ గూడా అవుతుందనమాట. తను ఏరికోరి తన కష్టాన్ని తను చేతులారా తనే తీసుకొని బాధపడుతున్నారు అనేది ఎక్కువ చూపిస్తుందండి. ఓకే. అండ్ ఇక్కడ టవర్ కార్డ్ అనమాట. అండ్ ఇక్కడ ఎస్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీరు చాలా మటికి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అంటే ఈ పర్సన్‌కి మీకు కాల్ చేయాలి అనిపిస్తుంది. మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. మీ వాయిస్ వినాలి అనిపిస్తుంది. మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అని తనకి అనిపిస్తుంది. మీకు కాల్ చేసి మీతో ఇదంతా చెప్పాలి అనిపిస్తుందనమాట. కానీ తను టెంపరెన్స్ చెప్పరు. ఎందుకు అంటే ఎంపరర్ కార్డ్ వచ్చింది ఇక్కడ. తను బ్యాలెన్స్ చేసుకుంటారు. దాచిపెట్టుకుంటారు తన ఫీలింగ్స్ అనేది. ఓకే. అండ్ కొంతమందికి కొంచెం మీ పర్సన్‌కి కోపం గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఊరికనే కంగారు పడిపోవడము, ఆ కంగారులోనే డెసిషన్స్ అనేది తీసుకోవడము, ఇదంతా చేస్తా ఉంటారనమాట. నైట్ ఆఫ్ కప్స్. నాకు ఈరోజు రీడింగ్ అయితే నచ్చిందండి. చాలా బాగా నచ్చిందనమాట నాకైతే. ఎందుకు అంటే ఈ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారు అనే ఫీలింగ్ నాకు గూడా కలుగుతుందండి ఇక్కడ. నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ కొంచెం సెల్ఫిష్ ఉండొచ్చు. కానీ మనసు మటుకు చాలా మంచిదండి. తను కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉంటుందో, ఆ టైంలోనే తను చాలా కోపంగా ఉంటారు. తర్వాత మీ గురించి తను రియలైజ్ అవుతారనమాట. మళ్ళీ చూడండి ఈ పర్సన్ మీ దగ్గర వచ్చి తను అపాలజీ అడగాలి. తను ఏదైతే తప్పు చేశారో అది తను ఒప్పుకోవాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చి. కానీ నిజంగానే వచ్చి ఒప్పుకుంటారా అంటే కొంతమంది ఒప్పుకోవచ్చు. కొంతమంది మాత్రం బ్యాలెన్స్ చేసుకుంటారు. చెప్పకూడదు. ఒకవేళ చెప్తే ఈ పర్సన్ నన్ను చులకనగా చూస్తారని అనుకుంటారనమాట. మళ్ళీ మీకు ఏదో ప్రపోజల్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారండి పర్సన్. మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారు. మీ లైఫ్‌లోకి రావడానికి పర్సన్ చాలా అడ్వెంచర్స్ అనేది చేయాలి అన్నాను కదా! అది మాత్రం రైట్ అండి. మీ లైఫ్‌లోకి రావాలి అంటే ఈ పర్సన్ చాలా కష్టపడాల్సి ఉంటుందనమాట. చాలా మందిని తను ఎదిరించాల్సి ఉంటుందనమాట. కానీ అది తన వల్ల కాదు. తనకది సాధ్యం కాదనమాట. భయపడతారు. సొసైటీ ఏమనుకుంటుందో ఏమో అనే భయం ఉంటుందన్నమాట ఈ పర్సన్‌కి. ఓకే. మళ్ళీ టవర్ కార్డ్. వావ్! సూపర్ అండి. టవర్ కార్డ్‌కి నేను క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే. మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి. ఇందాకే చెప్పాను. టవర్ కార్డ్ ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అండ్ మీ వాయిస్ వినాలి. సో, ఇదంతా చెప్పాను కదా! మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్‌లోకి రావాలి అనుకుంటున్నారు. తను ఏదైతే తప్పు చేశారో అది ఒప్పుకోవాలి అనుకుంటున్నారు. ప్రెజెంట్ మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. కొంతమంది ఈ పర్సన్ ఈరోజు మీ గురించి చాలా ఏడుస్తా ఉండొచ్చండి. మిమ్మల్ని తలుచుకొని మరి మీతో గడిపిన మెమోరీస్ మీరేదైనా ఈ పర్సన్‌కి గిఫ్ట్ లాంటిదేదైనా ఇచ్చుకున్నారా? సో, ఇదంతా తలుచుకొని తను చాలా ఏడవడం గూడా చూపిస్తుంది ఈరోజు. మేబీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావడానికి తను అన్ని దారులనేది మూసుకుపోయి ఉండొచ్చనమాట. అంటే తన చేతులారా తను చేసుకున్న కర్మ అన్నమాట అది. ఓకే. ఈ పర్సన్ ఏంటంటే తన చేతులారా తనే మిమ్మల్ని దూరం చేసుకున్నారండి. మిమ్మల్ని తను ఒక కన్‌ఫ్యూజన్‌లో పడేశారు. మీ ముందు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన రోజు మీ ముందు అంత శూన్యం అనేదనమాట. మీరు ఎటువైపు ఎళ్ళాలో మీకు తెలియలేదండి. అంత పెయిన్ ఈ పర్సన్ మీకిచ్చారనమాట.
కాబట్టి మీరు ప్రెజెంట్ మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారై ఉంటారనమాట. ఇంకా ఈ పర్సన్‌ని నమ్మే పొజిషన్‌లో కూడా మీరు లేకపోయి ఉండొచ్చు. దాని వలన కూడా ఈ పర్సన్ ఇక మీదట మీరు ఈ పర్సన్‌ని నమ్మరేమో అనే భయం కూడా తనని చంపేస్తుంది ఈరోజు ఈ పర్సన్‌ని. ఓకే. ఆ ఫీలింగ్స్ అనేది చాలా ఉన్నాయండి ఈ పర్సన్‌కి. స్పై చేస్తున్నారు చాలా. థ్యాంక్ యూ యూనివర్స్. నాకు కూడా అదే కావాలి. ఎందుకు అంటే నా వ్యూవర్స్ చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. వారి పర్సన్‌ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మీకుంది. గ్రాటిట్యూడ్ యూనివర్స్. సో, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తా ఉన్నారండి. మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారనమాట. మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి. అండ్ ఇక్కడ చూడండి 3 ఆఫ్ స్వర్డ్స్ అనమాట. మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు ఈ పర్సన్. చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారండి ఈ పర్సన్. థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారు. మిమ్మల్ని నానా మాటలు అని ఉండొచ్చు. లేదా థర్డ్ పర్సన్‌తో హ్యాపీగా మీ ముందు తిరుగుతా ఉండొచ్చు. ఆ టైంలో మీరు చూసి మీరు ఎంత బాధపడి ఉంటారో ఈరోజు ఈ పర్సన్‌కి అర్థమవుతుందండి. ఓకే. కొంతమందికి ఈ పర్సన్‌కి హెల్త్ కూడా బాగోలేదండి. తన గురించి ఏదో ఏంటంటే గాసిప్స్ అనేది నడుస్తా ఉన్నాయన్నమాట. తను ఏదైతే హ్యాపీనెస్ అనేది అనుకున్నారో అదంతా తనకిప్పుడు ఆ కర్మ అనేది తనని చాలా వెంటాడుతుందన్నమాట. ఓకే. ఇదండి రీడింగ్. సో, ఇంకా అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూస్తాం. అండ్ మీ స్పిరిట్ ఏంజెల్స్ ఈ కనెక్షన్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? డివైన్ మెసేజ్ ఏంటి మీకోసం? అబండెన్స్. వావ్! సూపర్ అండి. మీ లైఫ్‌లో అబండెన్స్ అనేది రాబోతుంది. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల అంటే కొన్ని వారాల లోపే మీ లైఫ్‌లో చాలా మంచి చేంజెస్ అనేది రాబోతుంది. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కొన్ని వీక్స్ లోపలే అని చెప్తున్నారనమాట. ఓకే. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు మీ మనసులోనే పెట్టుకొని బాధపడతా ఉండకండి. మీ మనసులో ఉన్న పెయిన్ అనేది పోవాలి అంటే మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, మీరు నమ్మదగిన వారు అంటే అండ్ మీ వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వారి దగ్గర మీ మనసులో ఉన్న విషయాలు వారితో షేర్ చేస్తూ ఉండండి. ఆ పెయిన్ అనేది మీకు తగ్గుతుందన్నమాట. ఓకే. మీ డైరెక్షన్ని మీరు చేంజ్ చేసుకోవాలి అని మెసేజ్ అయితే ఉందండి. ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూస్తాం. రాసుల విధంగా చూసుకుంటే అండి అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఎలాంటి ఏజ్ వారు కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకే. ఈరోజు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు. వృషభ రాశి వారు, జస్టిస్. ఇక్కడ జస్టిస్ ఏంటంటే మీరు ఏదైనా కోర్ట్ కేసెస్లో ఉన్నారు అంటే మీకు అనుగుణంగా తీర్పు వస్తుందండి. అండ్ కొంతమందికి ఏంటంటే మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు విడిపోతున్నారనమాట. ఓకే. డివోర్స్ లాంటిది జరగబోతుంది అని అర్థం అండి. ఓకే. అండ్ మిథున రాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ టెంపుల్స్కి విజిట్ చేయడము అండ్ తీర్థయాత్రలకు వెళ్ళడము అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటూ ఉంటారు కొంతమంది. అలా చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు, సింహరాశి వారు ఈరోజు చాలా బాధపడతా ఉన్నారండి మీరు ఏదో ఒక విషయంగా. అండ్ ఏదో విషయంగా మీరు మోసపోతారండి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడం కూడా జరుగుతూ ఉండొచ్చు. చాలా బాధపడతా ఉన్నారు మీరు. అండ్ కన్యా రాశి వారు, క్లోజ్డ్ బుక్ అయిపోతారు. మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటారనమాట. ఎవరి జోలికి వెళ్ళరు ఈరోజు. ఓకే. అండ్ తులారాశి వారు, 2 విషయాల మీద జగిలవుతూ ఉన్నారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు,
మీ లైఫ్‌లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడము, వారితో మీకు రీయూనియన్ జరగబోతుందండి. అండ్ ధనురాశి వారు, ఈరోజు మీరు చాలామంది బాధపడతా ఉన్నారండి. ధనురాశి వారు ఇక్కడ ఫినాన్షియల్ లాస్ చూపిస్తుంది, లేదా మీ పర్సన్‌ని మీరు చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. మీరు ఈ పర్సన్‌ని కాంటాక్ట్ అవ్వాలి అంటే కొంచెం ఈగో ప్రాబ్లమ్ వలన కూడా మీరు కాంటాక్ట్ అవ్వకపోవడము, కానీ తను మీకు కావాలి. తనని మీరు చాలా మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ మీకు ఉందన్నమాట. ఓకే. అండ్ మకర రాశి వారు, మీరు ఏదైనా టీమ్ వర్క్ అనేది చేస్తారండి ఈరోజు, మకర రాశి వారు. ఓకే. అండ్ రీయూనియన్ కూడా ఉంది కొంతమందికి. ఓకే. అండ్ కుంభరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ మీనరాశి వారు, టవర్. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు అంటే కాంటాక్ట్‌లోకి వస్తారు. కాంటాక్ట్‌లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌కి వెళ్ళిపోతారనమాట. అండ్ కొంతమంది మీనరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేస్తారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరూ క్లెయిమ్ చేసుకోండి. ఈ రీడింగ్ అనేది మీకు రెజొనేట్ అవుతుంది. ఓకేనా. బాయ్.